ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల మార్చి 8 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? 8వ తారీఖు మార్చి నుంచి 15వ తారీఖు మార్చి వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కారణం మీకు తెలియజేస్తాను. ముందుగా నెగిటివ్ ఏంటో మనం తెలుసుకుందాం. తులారాశికి అష్టమంలో గురు సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ఇది ప్రతి ప్రయత్నంలో కూడా ఆటంకాల్ని సూచిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, ప్రతి దాంట్లో కూడా మీరు ఒక్కరే ప్రతిదానికి మీరు ప్రయత్నం చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలని ఎక్స్పెక్ట్ చేయడం కానీ చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది, సమస్యలు అలాగే ఉంటాయి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ పనికి మీరే ప్రయత్నం చేసుకోండి. ఇది గురుగ్రహం మీకు ఇచ్చేటువంటి సందేశం. తర్వాత కుజుడు 9వ స్థానంలో స్తంభించి ఉన్నాడు. ఏమవుతుంది? ప్రధానంగా కుటుంబ బాధ్యతలు పెరగడం వల్లనో, లేకపోతే కుటుంబంలో అనుకూలత లేకపోవడం వల్లనో కొంత చికాకుతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆస్తులకి సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే అవన్నీ పరిష్కారం కాకుండా అవి అలాగే ఉంటాయి. న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో జాప్యం ఎక్కువగా ఉంటుంది. విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అంత ఆశాజనకంగా ఉండవు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక శుక్రుడు, రాహువు, బుధుడు ఇవన్నీ కూడాను అనుకూలంగా లేకపోవడం, ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలతో సతమతం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే డబ్బులు వస్తాయి కానీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఖర్చు అయిపోతాయి తెలియదు. ఎవరో ఒకరు అవసరం ఉందనో సహాయం చేయమని అడగడం, తద్వారా సంపాదించింది దాచుకున్నది ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాచుకున్న సొమ్ముని మీరు పదిలపరచుకోవడంలోనే మీ యొక్క తెలివితేటలు. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. కుటుంబంలో మీరు ప్రేమను పంచాల్సినటువంటి పరిస్థితి, మీరు ప్రేమను పొందే పరిస్థితి నుంచి ప్రేమను పంచాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవండి. ఏ పని చేసినా ముందు 2 అడుగులు వెనక 4 అడుగులు అన్నట్టుగా తయారవుతుంది. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా 2 అడుగులు ముందేస్తే 4 అడుగులు వెనక్కి లాగడం. వేసిన అడుగు వేసినట్టుగా ఉంటుంది కానీ ఏ పని పూర్తి కాదు. అలా ఈ యొక్క 15వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఏ ప్రయత్నమైనా కానీ 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జటిలంగా మీ భావి జీవితానికి సంబంధించి ఇక తప్పదు అనుకున్నప్పుడే నిర్ణయం తీసుకోండి. కానీ చాలా మటుకు నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి బాగా ప్రయత్నిస్తే తప్ప వివాహ సంబంధాలు కుదరవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా నిరుద్యోగస్తులు కొంత ఆశాభంగము తప్పదు. అలాగే ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు, ప్రభుత్వంతో లావాదేవీలు, లేదా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయం కోసం వేచి చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సమయం మనది కానప్పుడు మనము ఏమాత్రము కూడా తొందరపడకూడదు, అధైర్యపడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఎన్ని ఉన్నా ఒక్కటి మాత్రం భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పడం కోసం ఒకే ఒక కారణం ఏంటంటే సింహరాశిలో 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం. మీ సమస్యలకి గ్రహణంతోనే వీడిపోతుందని చెప్పవచ్చు. అంటే 15వ తారీఖు తర్వాత భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుంది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఓర్పు, సహనము, క్షమ ఈ 3 మీరు పెట్టుకోండి. 15 తర్వాత మీ జీవితంలో చాలా మార్పులు అనేటువంటివి మీరు చూస్తారు. 1, 2 అని కాదు, ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా
మందకొడిగానే సాగుతుంది. గృహిణులకి ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తున్నట్టుగా జీవితం, రోజువారీ జీవితం ఒక్కొక్క రోజు భారంగా గడుస్తున్నట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులకైనా అంతే, ఏమాత్రం కూడా ధన ప్రవాహము ఉండదు. కాబట్టి సమయం అనుకూలంగా లేనప్పుడు గృహిణులైనా, వ్యాపారస్తులైనా, ఎవ్వరైనా, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, ఉద్యోగినులైనా, ఎవ్వరైనా కానీ సంయమనం పాటించే ప్రయత్నం చేయండి. ఇక రోజువారీ జీవితంలో అంటే 15వ తారీఖు వరకు ఇప్పటి వరకు చెప్పినవన్నీ సమస్యలే కదా, ఈ సమస్యలతోనే సతమతమవుతామనంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. అందుకే 15వ తారీఖు తర్వాత మీ జీవితం మారబోతుంది అని చెప్పడానికి వచ్చేటువంటి గ్రహణమే మీకు సూచిక అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రోజువారీ జీవితం ఇలాగే ఉంటుందంటే పగలు రాత్రి ఎలానో రోజువారీ జీవితంలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. వాటి గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 8, 9 తారీఖుల్లో ప్రధానంగా కుటుంబ ఆస్తి తగాదాల విషయంలో అధికంగా వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అలాగే సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలని కూడాను కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. 10, 11, 12, 13 తారీఖుల్లో మాత్రం 14 తారీఖులు ఈ 5 రోజులు మాత్రం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సమస్యలు ఉంటున్నప్పటికీ కూడా మీరు కొంత వెసులుబాటు లేదా సంతోషంగా ఉండడానికి కొన్ని మార్గాలు మీకు గోచరమవుతాయి. ధనపరముగా కొంత సమస్యలు తీరుతాయి 5 రోజుల్లో, కొంత ఆశాజనకంగా ఉండవచ్చు. 15వ తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఏ పని చేయాలన్నా ఆసక్తికరంగా ఉండదు. అయితే 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణం అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాల్లో కనిపిస్తున్నటువంటి కారణ ఆ దేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఆచార నియమాల్ని పాటించాలి. మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణము కనిపించదు, కానీ నియమాలు పాటించాల్సినటువంటి అవసరము లేదు. కానీ ఈ గ్రహణ సందర్భంగా మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం అధికంగా ఉంటుంది. కావున ఈ రాశిలో జన్మించినటువంటి వారు గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు చేయించుకోవాలి. కావున 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2,100 రూపాయలకి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారి కోసమే చేస్తున్నాం. కాబట్టి అవకాశం ఉంటే కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తరచూ శివాలయ సందర్శనం చేయడం ద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం గడుస్తుంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే 14వ తారీఖు రోజున జరుగుతున్నటువంటి గ్రహణ దోష నివారణ హోమాలకు పాల్గొనడం ద్వారా మరింత మంచి స్థితిని పొందుతారని తెలియజేయడంలో ఏమాత్రము సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. తులారాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు.